గుంటూరు నగరంలోని ఎస్కేసీఎం స్కూల్లో 65 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం, నివాసం అత్యంత అవసరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడంతో గతంలో చాలా మంది పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ విద్యా, వైద్యం ప్రజలకు మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. మీరు ఈరోజు చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబానికైనా పేదవారికైనా కూడా మూడు ముఖ్యమైన సమస్యలు, అంటే నేను పెరిగిన వాతావరణానికి కానీ నేను సమాజం మీద నాకున్నటువంటి అవగాహనలో కానీ, ఒకటి పిల్లల స్కూల్ ఫీజులు, రెండోది ఆరోగ్యం, ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్లులు, మూడోది సొంత ఇంటి కల. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేటు విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100 డే 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ, వారి స్థాయిలో వారు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్థాయిలో మేము చేయగలిగినంత, అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒక 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిరంతరం ఈ విద్య మీద, వైద్యం మీద, వాటికి కావాల్సిన మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తూ, అనేక మౌలిక వసతుల కల్పన చేస్తూ మన ఈ డిస్టిక్ వైజ్గా కూడా ఉన్నారు. అదే క్రమంలో ఇటు జీజీహెచ్లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన అవసరార్థాలను తీర్చడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయల వసతుల్ని అందించడం జరిగింది. ఇప్పుడు విద్యకు వచ్చినప్పుడు అదే క్రమంలో మనకి ఎస్కేపీఎం స్కూల్లో ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కట్టి వదిలేసిన ఈ బిల్డింగ్, క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆయన యొక్క నిధులతో, ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. విద్యార్థులకి ఇక్కడున్న స్కూల్ యాజమాన్యానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మెరుగైన విద్య లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారు కూడా ఇది ఒక చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి ఒక 4-5 సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల మీద, చిన్న అంశాల మీద దృష్టి పెట్టి వాటన్నిటినీ మేము సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో మరి సమాజంలో P4 కార్యక్రమం ఎంత ముఖ్యమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ వారు ఎప్పటి నుంచో కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ఎక్కడ అది అవసరమో దాని మీద దృష్టి పెట్టి మొక్కల పంపిణీ దగ్గర నుంచి కూడా నేడు బిల్డింగులు కట్టేదాకా కూడా వారి యొక్క కృషి, వారి యొక్క చేయూత అందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే స్కూల్లో మనకు ఒక డైనింగ్ హాల్ని, పిల్లలు కింద కూర్చొని వారి మధ్యాహ్న భోజనం చేయకుండా ఒక డైనింగ్ హాల్ని నిర్మించి పిల్లలందరికీ కూడా ఒక సౌకర్యవంతమైన సిట్టింగ్ని వారు అందించినందుకు వారికి కూడా సంతోషం.